ఇక కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో కొలువైన కాలభైరవుడు భక్తులకు కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భైరవుడు ఇక్కడ భక్తులకు దిగరంబుడిగా సింధూర రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడే కాశీక్షేత్ర పాలకుడిని దర్శిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాలభైరవుని జన్మదిన వేడుక సందర్భంగా ఆలయ విశిష్టతలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇసన్నపల్లిలో వెలిసిన కాశీక్షేత్రం పాలకుడి ఆలయం కామారెడ్డి జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భైరవుడు ఇక్కడ వందల ఏళ్ల క్రితం వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. దక్షిణ కాశీగా ఈ ఆలయం చరిత్ర ప్రసిద్ధిగాంచింది. కాలుడు అంటే యముడు అని, యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుందని, అలాంటి యముడిని సైతం భయపట్టే మహిమగల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు వచ్చింది. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్నవారు శ్రీ కాలభైరవ స్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేస్తాడని నమ్మకం ఉంది. అందుకే నిత్యం భక్తుల తాకిడితో ఇసన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. మన తెలంగాణలే కాకుండా భారతదేశంలోని ఏకైక ప్రత్యేక ఆలయం స్వయంభూగా చెప్పినటువంటి కాలభైరవ ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. కాశీ, కాశ్మీర్, ఉజ్జయిని, కర్ణాటక అక్కడక్కడ దేవాలయాలు ఉన్నాయి, కానీ అన్ని ఉపాలయాలు ఉన్నాయి. 9 ఫీట్ల నుండి ప్రత్యేకంగా కాలభైరవ ఆలయం నుండి ఉన్నటువంటి విగ్రహముగా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఈ దేవాలయంలో జరిగే ఉత్సవాల కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు పొందగలరు. కాలభైరవ స్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. మూల విగ్రహం ఎప్పటితో ఖచ్చితంగా చెప్పే ఆధారాలు లభ్యం కాలేదు. క్రీస్తు శకం 10 మతం బాగా వ్యాప్తి చెందిన సమయంలో ఆలయం నిర్మించి ఉంటారని, అందుకే దిగంబరునిగా దర్శనమిస్తాడని కొందరి వాదన. అష్టదిక్కులలో రామారెడ్డి గ్రామానికి అష్టభైరవులు ఉన్నారు. వీరు ఎల్లప్పుడూ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారని నమ్మకం ఉంది. ఈ అష్టభైరవులలో ప్రధానుడు శ్రీ కాలభైరవ స్వామి. మిగతా 7 భైరవ విగ్రహాలు కాల ప్రవాహంలో కనుమరుగైపోయాయి. గ్రామానికి కొద్ది దూరంలోని కాశీపల్లిలో విశ్వేశ్వరుని ఆలయం, దానికి ముందు భాగంలో గ్రామం వైపు చూస్తున్న భైరవ విగ్రహం ఉన్నాయి. కాలభైరవ స్వామి ఆలయంలో ఉన్న పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసేవారికి అన్ని రకాల వ్యాధులు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. నిత్య పూజలతో పాటు ప్రతి మంగళవారం విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి కార్తీక మాసంలో స్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలను 5 రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు సంతత దారాభిషేకాన్ని, రెండో రోజు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు, మూడవ రోజు లక్షదీపార్చన, 4వ రోజు స్వామివారి పుట్టినరోజును పురస్కరించుకొని డోలారోహణం, అన్నదానం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఎడ్ల బండ్లపై ఊరేగింపు నిర్వహిస్తారు. 5వ రోజున ఉదయం రథోత్సవం, దక్షయజ్ఞం కార్యక్రమాలతో వేడుకలు ముగుస్తాయి. ప్రతి కార్తీక మాసంలో జన్మదిన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు, ఈ జన్మదిన వేడుకలకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా ప్రజలు, భక్తులు వచ్చి స్వామివారిని మొక్కి వారి యొక్క కోరికలను తీర్చుకోవడం జరుగుతుంది. భైరవుడిని దర్శించుకోవడానికి దేశ విదేశాల భక్తులు సైతం పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ప్రతి నెల బహుళ అష్టమి రోజున భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటారు. మానసిక సమస్యలతో బాధపడేవారు స్వామివారి సన్నిధిలో 21, 51, 41 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో ఉండి పూజిస్తే మానసిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.